Good afternoon everyone. Welcome to YouTube channel Smart Minds. So here we discussing about stack operations. Stack operation is a following LIFO principle. So explain stack operations అనేసి మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. సో స్టాక్ గురించి ఇప్పుడు చూస్తాం. స్టాక్ డెఫినేషన్ అనేది నేను లీనియర్ నాన్ లీనియర్ డిస్కస్ చేసేటప్పుడే చెప్పా. సో ఇక్కడ స్టాక్ ఆపరేషన్స్ వీటితోటి ఒక 1 క్వశ్చన్ రెండింటి నుంచి వస్తుంది. సో ఏ స్టాక్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ ది లిఫో ప్రిన్సిపల్. ఇక్కడ ఏంటి, ఏ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. మనకి డేటా స్ట్రక్చర్ టైప్స్ చెప్పేటప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. సో దట్ ఫాలోస్ ది లిఫో ప్రిన్సిపల్. లిఫో ప్రిన్సిపల్ అంటే మనకి ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంటైనర్ తీసుకుంటాం. సో దాంట్లో ఒక 5 బాక్సెస్ అనుకోండి. ఇది B1, B2, B3, B4 అండ్ అగైన్ B5. సో 5 బాక్సెస్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇక్కడ లిఫో అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా ఫర్ సపోజ్ ఇప్పుడు 5th ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసాం. 5th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాక నెక్స్ట్ 6th ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామంటే టాప్ ఆఫ్ ది స్టాక్ ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు ఇది అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది కదా. మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసింది ఏంటి, ఫస్ట్ B1ని ఇన్సర్ట్ చేస్తే తర్వాత B2, B3, B4, B5 అట్లా అన్నీ ఇన్సర్ట్ చేయడం వల్ల ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనకి ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ అయితే ఇన్సర్ట్ చేసామో అది లాస్ట్కి వెళ్ళిపోయింది. మనం పిక్ చేసుకునే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మనం లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్, బట్ పిక్ చేసుకునేది ఫస్ట్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ ఇన్ అవుతుంది, ఫస్ట్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనం పిక్ చేసుకునేది ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లిఫో ప్రిన్సిపల్ అనేదాన్ని ఫాలో అవుతుంది స్టాక్ ఆపరేషన్. స్టాక్ ఆపరేషన్ అనేది ఎప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా స్టాక్ అనేది టాప్లోనే చేస్తుంది. క్యూ అనేది రియర్ ఫ్రంట్ అనే వాటితోటి బేస్ అయి ఉంటుంది. సో ఇట్ మీన్ బై ది లాస్ట్ ఎలిమెంట్ యాడెడ్ ఈజ్ ది ఫస్ట్ వన్ టు బి రిమూవ్డ్. ఇక్కడ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ యాడెడ్. లాస్ట్ ఎలిమెంట్ అనేది యాడెడ్, దీన్ని యాడ్ చేసుకుంటూ పోతున్నాం, అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. కానీ మనం పిక్ చేసుకునే ఎలిమెంట్ ఇప్పుడు B5 అనేది ఫస్ట్ ఎలిమెంట్. సో దీన్నే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఇక్కడ డెఫినేషన్ మనకి డిరైవ్ చేశారు. సో ఆల్ స్టాండర్డ్ స్టాక్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫామ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ ఆల్ స్టాండర్డ్స్ స్టాక్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ టాప్ ఆఫ్ ది స్టాక్లోనే ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ అవుతుంది. పుష్ కానీ పాప్ కానీ ఇట్లా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, దాని గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవన్నీ మనకి ఇక్కడ ఏంటి, ఒక స్టాక్లో వచ్చేసి టాప్లోనే పర్ఫామ్ చేస్తాయి, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి పుష్ అంటే యాడ్ ఏ న్యూ ఎలిమెంట్ టు ది టాప్ ఆఫ్ ది స్టాక్. మనం ఇప్పుడు B5 వరకు ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. సో మనం B6 ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఇన్సర్ట్ చేయాలంటే మనం డౌన్ నుంచి బాటమ్ నుంచి ఇన్సర్ట్ చేయడం కుదరదు. సో టాప్ నుంచే ఇన్సర్ట్ చేయాలి, దట్ ఈస్ టాప్ ఆఫ్ ది స్టాక్. సో అక్కడ న్యూ ఎలిమెంట్ అనేదాన్ని టాప్లోనే ఇన్సర్ట్ చేస్తాం. ఇఫ్ ద స్టాక్ హ్యాస్ ఏ సైజ్ లిమిట్ అండ్ ఈజ్ ఆల్రెడీ ఫుల్ ద పుష్ ఆపరేషన్. ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ ఒక స్టాక్ని ఇక్కడ మనకి 5 బాక్సెస్ అనుకుందాం, వీటిని 5 బాక్సెసే ఉన్నాయి. మనం 6th బాక్స్ని కూడా ఒక కంటైనర్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. కానీ మనం ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ మెమొరీ అనేది సఫిషియెంట్గా లేదు. సో ఇలా మెమొరీ సఫిషియెంట్గా లేని టైంని ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అనేది అక్కరవుతుంది. దాన్ని ఏమంటామంటే ఆల్రెడీ ఓవర్ఫ్లో అయిపోయింది అక్కడ. సో దాన్ని స్టాక్ ఓవర్ఫ్లో అనేసి అంటాం. స్టాక్ ఓవర్ఫ్లో అనేసి మనం అంటాం. సో స్టాక్ ఓవర్ఫ్లో అంటే చూడండి, ఇక్కడ రిజల్ట్స్ ఇన్ ఏ స్టాక్ ఓవర్ఫ్లో. ఎప్పుడైతే మనం న్యూ ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి సఫిషియెంట్ మెమొరీ అనేది అక్కడ రిక్వైర్ లేకపోతే అక్కడ అక్కరయ్యే ఎర్రర్ ఏంటి, స్టాక్ ఓవర్ఫ్లో. దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ ఇన్ ది స్టాక్ ఈజ్ ఫుల్.
ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైతే మనం స్టాక్ని చెక్ చేస్తున్నాం ఎలిమెంట్ అనేది అసలు ఉందా లేదా స్టాక్లో, మెమొరీ అనేది సఫిషియెంట్గా ఉందా లేదా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ ది టాప్ పాయింటర్. ఒకవేళ నిజంగా అక్కడ ఎర్రర్ అనేది అయింది, దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి మనం? ఇక్కడ మనకి 5 బాక్సెసే ఉన్నాయి, మనకి ఇంకా ఎక్స్ట్రా మెమొరీ లేదు, మనం ఇన్సర్ట్ చేయాలి కానీ బాక్స్ని పర్టికులర్గా కంపల్సరీ ఇన్సర్ట్ చేయాలి. అట్లాంటి టైంలో మనం ఇక్కడ ఎక్స్ట్రా బాక్స్ అనేదాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి, ఇంక్రిమెంట్ ది టాప్ పాయింటర్. ఈ టాప్ పాయింటర్ అనేది, దీన్నే టాప్ పాయింటర్ అనేసి అంటున్నారు. టాప్ పాయింటర్ అనేదాన్ని ఎక్స్ట్రా తీసుకోమనేసి చెప్తున్నారు, యాడ్ చేసుకోమని చెప్తున్నారు. అలా మనం ఈ ప్రాబ్లం అనేదాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇన్సర్ట్ ది ఎలిమెంట్ ఎట్ ది న్యూ టాప్. మనకి తెలుసు ఇన్సర్ట్ చేయాలంటే ఎలిమెంట్ని ఎప్పుడు న్యూ టాప్ అనేది టాప్లోనే ఎలిమెంట్ అనేదాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఆపరేషన్ పాప్. పాప్ అంటే రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ది టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. మనం ఇందులో నుంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం, అది ఏదైనా కావచ్చు. సో దాన్ని రిమూవ్ చేయాలి అని అనుకునే ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం, ఇక్కడ పాప్ అనేసి అంటాం. సో ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ ద పాప్ ఆపరేషన్ రిజల్ట్ ఇన్ ది స్టాక్ అండర్ఫ్లో. మనకి ఇక్కడ ఇంకొక ఎర్రర్ అనేది అవుతుంది, అదేంటంటే స్టాక్ అండర్ఫ్లో. ఇప్పుడు మనం 5 బాక్సెస్ తీసుకున్నాం, మనం ఇప్పుడు ఒకటి రిమూవ్ చేయాలనుకుంటున్నాం, కానీ మనకి ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్లో ఏ ఎలిమెంట్స్ ఉండవు, 0 ఎలిమెంట్స్తో ఉంటుంది స్టాక్. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక ఎలిమెంట్ అనేదాన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు మనం రిమూవ్ చేయడానికి మనకి ప్రాబ్లం అనేది అవుతుంది. అదే ఇక్కడ స్టాక్ అండర్ఫ్లో అనేది అవుతుంది. ఇక్కడ వచ్చే ఎర్రర్ ఏంటి, మనకి స్టాక్ అండర్ఫ్లో. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం 3 స్టెప్స్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ పుష్ ఆపరేషన్ లాగే చెక్ ఇఫ్ ది స్టాక్ ఈజ్ ఎంటీ ఉందా. అక్కడ ఏం చెక్ చేసాం మనం, స్టాక్ ఫుల్ ఉందా అని చెక్ చేసాం. ఇక్కడ ఎంటీ ఉందా లేకపోతే ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా, మనం రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మనం ఇక్కడ వెరిఫై చేస్తాం. రిట్రీవ్ ది టాప్ ఎలిమెంట్ అసలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది క్లారిఫై చేసుకున్న తర్వాతకి దాన్ని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటాం కదా. అప్పుడు డిక్రిమెంట్ ది టాప్ పాయింటర్. ఒకవేళ మనకి ఇక్కడ 1, 0 ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం 1ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఇక్కడ దీన్ని డిక్రీజ్ చేసి ఈ ఉన్న ఎలిమెంట్ని మనం ఇక్కడ పాప్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ పాప్ ఆపరేషన్ అనేది చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పీక్ ఆపరేషన్ అంటే రిటర్న్ ది వాల్యూ ఆఫ్ ది టాప్ ఎలిమెంట్ వితౌట్ రిమూవింగ్ ఇట్. ఏదన్నా వాల్యూని మనం రిటర్న్ చేయాలి అనుకుంటున్నాం, అది ఎట్లా అవుతుందంటే టాప్ ఎలిమెంట్ వితౌట్ రిమూవింగ్ ఇట్. ఫర్ సపోజ్ ఇదే ఉంది, మనం ఫర్ సపోజ్ ఇన్పుట్ ఇస్తున్నాం, ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది రావాలి కదా. అప్పుడు మనం రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుంది అది టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం. అట్లా హైయెస్ట్ మ్యాక్సిమం వాల్యూ టాప్ ఆఫ్ ది వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పీక్ ఆపరేషన్లో చెప్తాం, దాన్నే రిటర్న్ చేస్తుంది, వేరే దాన్ని రిటర్న్ చేయదు స్టాక్లో. ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంప్టీ అండ్ ఎర్రర్ ఈజ్ షోన్. ఇప్పుడు నువ్వు దీన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నావు, ఒకవేళ ఇక్కడ చూస్తే ఏ ఎలిమెంట్ లేదు, 0 అయితే ఎలిమెంట్ ఉంది. అప్పుడు 0 ఎలిమెంట్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని రిమూవ్ చేయడానికి కానీ లేకపోతే రిటర్న్ చేయడానికి కానీ ఎర్రర్ అనేది అవుతుంది. సో ఇక్కడ పీక్ ఆపరేషన్లో ఓన్లీ ఆ పక్క ఎలిమెంట్స్ అనేదాన్ని కంటైన్ చేస్తూ ఉండాలి ఆ స్టాక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఎంప్టీ అంటే చెక్ ఇఫ్ ది స్టాక్ కంటైన్స్ నో ఎలిమెంట్స్ అండ్ రిటర్న్స్ ఏ బూలియన్ రిజల్ట్ అంట. చెక్ ఇఫ్ ది స్టాక్ కంటైన్స్ నో ఎలిమెంట్స్, ఇక్కడ ఎలిమెంట్స్ ఏం లేవు అండ్ రిటర్న్స్ ఏ బూలియన్ రిజల్ట్. ఒకవేళ మనకి ఆ కండిషన్లో ఇట్లా 0 ఎలిమెంట్సే ఉన్నాయి, ఎలిమెంట్స్ ఏం లేవు, అట్లాంటి టైంలో మనకి బూలియన్ అనేదాన్ని అవుట్పుట్గా ఇస్తుందంట, బూలియన్ రిజల్ట్ అనేది. బూలియన్ అంటే ఏంటి, మనకి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈజ్ ఫుల్ చెక్స్ ఇఫ్ ది స్టాక్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ మ్యాక్సిమం కెపాసిటీ. మనకి ఈజ్ ఫుల్ అని ఎప్పుడు అంటాం, మనకి మ్యాక్సిమం కెపాసిటీ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఇక్కడ లేదు ఇంకా స్పేస్. సో ఇది మ్యాక్సిమం అవుతుంది, ఇవన్నీ మినిమం అవుతున్నాయి. సో ఈ మ్యాక్సిమం కెపాసిటీని ఇక్కడ ఈజ్ ఫుల్ అనే ఆపరేషన్లో మనకి డిసైడ్ చేస్తారు, వెరిఫై చేస్తారు. నెక్స్ట్ సైజ్ అంటే రిటర్న్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కరెంట్లీ ఇన్ ది స్టాక్.
ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని B1 B2 B3 B4 B5 ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో ఇక్కడ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కరెంట్లీ ఇన్ ద స్టాక్. ఈ స్టాక్లో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్నే ఇక్కడ సైజ్ అనేసి మనకి డిక్లేర్ చేస్తారు. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ స్టాక్ ఆపరేషన్స్ ఓన్లీ. ఇప్పుడు క్యూ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం.